నల్లమందు ఒక చిన్న మొక్క లక్షణాలు: పంపిణీ: వార్షికంగా పుష్పించే మొక్కలు 0.7 1.5 మీటర్లు, తక్కువ కొమ్మలు, నేరుగా పెరుగుతున్న శరీరం. దిగువ ఆకులు తక్కువ కాండం కలిగి ఉంటాయి. ఎగువ ఆకులు బయటికి రావు. శరీరం హగ్గెడ్, అంచులు పోలిన ఉంటాయి. గుడ్డు 6 నుండి 50 సెంటీమీటర్ల పొడవు, 3.5 నుండి 30 సెం. మీ వెడల్పు, కొయ్యి పైన, కొండ క్రింద లేదా గుండె ఆకారంలో ఉంటుంది. ఆకు సిర అడుగు భాగంలో ప్రముఖంగా ఉంది. ఒంటరి పుష్పం తల లేదా కాండం మీద పెరుగుతుంది. కొమ్మ పొడవు 12 నుండి 14 సెం. మీ పువ్వులు వికసించినప్పుడు ఆకుపచ్చ ఆకులు పడిపోతాయి. ఆకులు 1.5 నుండి 2 సెంటీమీటర్ల పొడవు ఉంటాయి. 4 చారలు 5 నుండి 7 సెం. మీ పొడవు తెలుపు లేదా ఊదా లేదా పింక్. రెండవది, ఒక పొట్టు 15 నుండి 20 ఔన్సుల యొక్క కంపార్ట్మెంట్ కలిగి ఉంటుంది. నల్లమందు గసగసాల పండు గుండ్రని అంచు వద్ద 4 నుండి 7 సెంటీమీటర్ల పొడవైన, వ్యాసంలో 3 నుండి 6 సెం. మీ గోళాకార లేదా అండాకారము, ఉమ్మడి వద్ద పండు బల్జస్. పండ్లు పసుపు రంగులో ఉంటాయి. చిన్న, పెద్ద విత్తనాలు 25000 30000 విత్తనాలు. పండు కొద్దిగా మూత్రపిండాల వంటి 0.5 నుండి 1 మిల్లీమీటరు దీర్ఘ. ఒక వేండు ఉపరితలంపై బూడిద లేదా లేత పసుపు లేదా ముదురు బూడిద. తెల్ల రబ్బరును నొక్కే చెట్టు ట్రంక్ చాలా కాలం ముదురు గోధుమ రంగులోకి మారుతుంది. ఓపియం అనేది చాలా కాలం నుండి బహుశా మధ్యధరా నుండి పెరిగిన మొక్క. పుష్పం, ధాన్యం, పండు యొక్క ఆకారం, పరిమాణం ఆధారంగా క్లాసిక్ పద్ధతిలో ప్రజలు ఈ క్రింది వాటిని వేరుస్తారు. పపెవెర్ ఎమ్నిఫెరిమ్ వేర్ గ్లాబ్రమ్ బోయిస్. పర్పుల్ పువ్వులు, పెద్ద గోళాకార, పర్పుల్ బ్లాక్ విత్తనాలు, మధ్య ఆసియాలో పెరుగుతాయి. వైట్ పాపవర్ సోనిఫెర్రమ్ వేర్ ఆల్బమ్ డీసీ. వైట్ పువ్వులు, గుడ్డు ఆకారంలో, లేత పసుపు తెల్లని విత్తనాలు. ఇండియా, ఇరాన్లలో నాటతారు. బ్లాక్ పాపవర్ సోనిఫెర్రమ్ వేర్ నగ్నం డీసీ. పర్పుల్ పువ్వులు, గోళాకార దిగువ, తల అంచున తెరుచుకోవడం, బూడిద విత్తనాలు, ఐరోపాలో నాటిన. పపెవర్ సొరింగ్ఫెర్ వేర్ సెగిగరం డి. సిపర్పుల్ పువ్వులు, కాడలు, ఆకులు ముళ్లతో కప్పబడి ఉంటాయి. దక్షిణ ఐరోపాలో సెమీ వైల్డ్. ఈ విషయాలలో తెలుపు రంగు సాధారణంగా ప్లాస్టిక్, చమురు కోసం నలుపు. వాస్తవానికి, ప్రజలు ఇప్పటికీ పండని పండ్ల నుండి ప్లాస్టిక్ పొందుతారు లేదా ఈ రెండు విషయాల పాత విత్తనాల నుంచి చమురు తీసుకోండి. నేడు, క్రాస్బ్రీడింగ్ అధిక ఆల్కలాయిడ్ జాతులను ఉత్పత్తి చేస్తుంది. సీడ్ చమురును పొందుతుంది. ఓపియం దీర్ఘకాలం సమశీతోష్ణ, ఉష్ణమండల వాతావరణాల్లో పెరుగుతుంది. కానీ వ్యసన ప్లాస్టిక్లకు ఒక మొక్క ఎందుకంటే, అనేక ప్రభుత్వాలు నల్లమందు పెంపకాన్ని నిషేధించాయి. అనేక దేశాల్లో, రాష్ట్ర నల్లమందు సాగు, ఉత్పత్తిని నిర్వహిస్తుంది. ఓపియం ఉత్పత్తి దేశాలు: చైనా, టర్కీ, యుగోస్లేవియా, రష్యా, మయన్మార్, లావోస్. ఆగ్నేయ ఆసియాలో, గోల్డెన్ ట్రయాంగిల్, లావోస్, థాయిలాండ్, మయన్మార్, ప్రపంచంలోనే అతిపెద్ద నల్లమందు నిర్మాతగా పేరు గాంచింది. గతంలో, ఉత్తర భూభాగం ఉత్తర వియత్నాం చలికాలంలో నల్లమందు పాప్పీస్ను నాటింది. వసంత ఋతువులో ప్లాస్టిక్ను పెంపకం చేసింది. 1995 నుండి, వియత్నాం ఆహ్టక్ యొక్క సాగును నిషేధించింది. దానిని ఔషధ మొక్కలు, పండ్ల చెట్లు, పారిశ్రామిక పంటలతో భర్తీ చేసింది. ప్రస్తుతం, నల్లమందు ప్రాథమికంగా తొలగించబడుతుంది. అయితే కొన్ని ప్రాంతాలలో నల్లమందు గసగసాల పునఃస్థాపన చేయబడింది. నాటడం, పెంపకం. ఓపియం చల్లని వాతావరణాల్లో బాగా పెరుగుతుంది. చలి శీతోష్ణ స్థితులు 5 నుండి 100 సి వేడిని తట్టుకోగలవు. కానీ వాతావరణ పెరుగుదల మొదటి వారాల చల్లని, తేమ ఉండాలి. అప్పుడు వాతావరణం వేడి, పొడి, అప్పుడు మొక్కలు బాగా పెరుగుతాయి. మా దేశంలో 800 ఎత్తు, పర్వత వాతావరణం అనుకూలంగా ఉంటుంది. 2000 మీటర్లు. ఎండబెట్టడం తరువాత, కోకా ఆకులు మార్కెట్లోకి రావడానికి ముందే 3 రోజులు లేదా కోకా ఉత్పత్తికి ముడి పదార్థంగా తయారవుతాయి. చల్లటి వాతావరణ దేశాల్లో, విత్తనాలు సాధారణంగా వసంతకాలంలో నాటతారు. ఇక్కడ ఆకురాలే చివరలో శీతాకాలం చివరలో జూలై చివరలో, ఆగస్టు ఆరంభంలోనే పండించే మంచు కురుస్తాయి. అక్టోబరు చివరలో, నవంబరు మొదట్లో, మార్చ్ చివరలో, ఏప్రిల్ మొదట్లో పండించారు. గతంలో, యూరోపియన్ దేశాలు చమురు కోసం నూనెను తరచుగా గింజలు నుండి నూనె తీసివేయడం, పండిన పండ్ల నుండి ఆల్కలోయిడ్లను సేకరించేవి. తక్కువ ఆల్కాయిడ్ పదార్థం. నల్లమందు గసగసాల పండ్ల పళ్ళు 0.10 నుండి 0.20% మార్ఫిన్ మాత్రమే కాదు. అయితే ఓపియం రెసిన్ 5 నుండి 15% మత్తుమందు కాదు. ఇది ఖరీదైన శ్రమ అవసరం.
ఆసియా దేశాలు ప్లాస్టిక్లకు తరచుగా నల్లమందును ఉత్పత్తి చేస్తాయి. నేడు ఆల్కలాయిడ్ల యొక్క అధిక శాతం కొరకు నల్లమందు గసగసాలను సాగు చేస్తారు. దీని ప్రధాన క్రియాశీల పదార్థం మత్తుమందు, యాంత్రిక కోయల యొక్క అవసరాలను కలుస్తుంది. మోట్స్ ప్రకారం, ఒక ముఖ్యమైన ఆల్కాయిల్, మోర్ఫిన్, కొడీన్, దిబ్బిన్ కలిగి ఉన్న నల్లమందును ఉత్పత్తి చేయడం సాధ్యపడుతుంది. సాగు పండు నుండి ప్లాస్టిక్ లేదా నూనె, ఆల్కాయిడ్ వెలికితీత కోసం నాటడం యొక్క ఉద్దేశ్యం మీద ఆధారపడి, వేరే పంట ఉంది. పొందండి ప్లాస్టిక్ ఆకుపచ్చ పండు పసుపు తిరగండి ప్రారంభమవుతుంది. పొడి వాతావరణంలో ప్లాస్టిక్ తీసుకోవాలని అవసరం. గాయం కోసం పరికరాలను 3 నుంచి 5 దంతాల ఆకారం స్థానికంగా మారుతుంది. ప్రజలు స్థలం ఆధారంగా సమాంతర లేదా నిలువు లేదా వంపు, మురికి ఆకారాన్ని వంచుతారు. కుళ్ళిన రబ్బరు పాలు కోసం, లేదా వర్షం విషయంలో, కుళ్ళిన పండ్ల కోతను అనుసరించడానికి కోత గట్టిగా ఉండాలి. ఒక పండు మీద ఒకటి లేదా అంతకంటే ఎక్కువసార్లు నలిగిపోతుంది. ఉదయం ప్రజలు మందగింపు, మధ్యాహ్నం ప్లాస్టిక్ గీరిని పొందేందుకు, లేదా సెషన్లో ప్లాస్టిక్ కోత.